మరి ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమంటూ కూడా ఫ్లెక్సీలు వేస్తూ ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా సభలు పెడుతూ ఉన్నారు. ఈరోజు నేను సిద్ధంగా ఉన్నాను, ప్రజలు కూడా ప్రజా సంక్షేమం కోరుకోవడానికి, ఇలాంటి ప్రభుత్వాన్ని కోరుకోవడానికి మరలా సిద్ధంగా ఉన్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఆయన సవాలు చేస్తున్నారు 175 నాకే వస్తాయని చెప్పేసి. ఏం చెప్తారు? నిజంగా ప్రజలు సిద్ధంగానే ఉంటారు. ఎందుకంటే నువ్వు చేసిన పరిపాలన ఎంత చక్కగా ఉందని ప్రజలు తెలుసుకున్నారు, ప్రజలే నిర్ణయించుకున్నారు. మనం సిద్ధంగా లేకపోతే ఆయన మనల్ని పారదోలుతాడు, ఆంధ్రప్రదేశ్ నుంచి పారదోలడానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పేసి జనాలు అనుకుంటున్నారు. జనాల్లో ఒక నాడు అనేది వచ్చింది. ఏమని వచ్చింది? చంద్రబాబు నాయుడు గారు అనే శక్తివంతమైన నాయకుడు లేకపోతే ఇలా ఆంధ్రప్రదేశ్కి భవిష్యత్తు లేదని చెప్పేసి వాళ్ళే సిద్ధమయ్యారు ప్రజలు. ఎందుకంటే ప్రజలు ఒక్కడు ఈడు ఆంధ్రప్రదేశ్ని ఫస్ట్ సర్వనాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి అనే అతను. దానివల్ల మన పిల్లల భవిష్యత్తు పాడైపోయిందని చెప్పేసి ఎంతోమంది బాధపడుతున్నారు. దానికి సిద్ధపడుతున్నారు ప్రజలు. ఇవాళ ఈఎంలో గుద్దటానికి, సైకిల్ గుద్దటానికి ఎంతోమంది ప్రజలు ఎదురు చూస్తున్నారు. మీరేదో సిద్ధం అంటున్నావు. నువ్వు సిద్ధం కాదు. నువ్వు ఆంధ్రప్రదేశ్ వదిలిపెట్టి పక్క రాష్ట్రాలకో పక్క దేశాలకో పారిపోవటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు. అంటే ముఖ్యంగా ఈరోజు పేరు నాని గారు కానీ, అంబటి రాంబాబు గారు కానీ, చంద్రబాబు నాయుడు అధికార దాహం ఇంకా తీరినట్లేదు. అధికారం కోసం ఎవరి కాళ్ళైనా పట్టుకుంటారు, ఎంతకైనా దిగజారుతాడు అని చెప్పి చాలా ఆరోపణలు చేస్తున్నారు. ఈరోజు అందుకే బీజేపీతో పొత్తుకు కూడా సిద్ధమయ్యాడని చెప్పి ఇన్న ఆరోపణలు. ఏం చెప్తారు? అరే నాయన, అంబటి రాంబాబు పేరు నానే, ఆయన ఎప్పుడు సింగిల్గా వెళ్ళగలడు. కాకపోతే ఆయన ఏంటంటే ప్రజలకు బాధ పెట్టకూడదు, అందరూ కలిసి ఉంటే ఏ పిల్లలకి ఏ ఇబ్బంది రాకూడదని చెప్పేసి, ఎలాంటి గొడవలు జరగకూడదని ఆయన అందరి గురించి ఆలోచిస్తాడు రా పేరెండని అంబటి రాంబాబు. ఆయన ఎప్పుడు మన బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచిస్తాడు. అందుకని ఆయన దేనికైనా సిద్ధపడతాడు. ఏం నలుగురు కలిసి వస్తే కలిసి రాని, ఎందుకైనా మంచిది అనుకుంటాడు. ఆయన ఎవరు కాళ్ళు పట్టుకోడు. ప్రపంచంలోనే ఒక విద్యావంతులు, ప్రపంచంలోని ఒక పారిశ్రామికవేత్తలు ఆయన కోసం ఎదురు చూస్తారా. తిక్కలోళ్ళు రా మీరు. తిక్కలోళ్ళు తిరణాలు పోతే ఎక్కా దగ్గరే సరిపోద్దని మీరు మాట్లాడే మాటలు అసత్యమైన మాటలు అని చెప్పేసి ప్రజలు తెలుసుకున్నారు. ప్రజలు సిద్ధంగా ఉన్నారు, మిమ్మల్ని ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారు. మీకు ఇవాళ ఎమ్మెల్యేలు లేక మీరు పారిపోతున్నారని జనాలే అనుకుంటున్నారు. జనాలు వాడికి సిద్ధంగా ఉన్నారు, ఎమ్మెల్యేలు మొత్తం పారిపోవడానికి సిద్ధంగా ఉన్నారని ప్రజలు అనుకుంటున్నారు. వాడు ఎత్తుకుంటున్నాడు, ప్రజలకు ఎమ్మెల్యేలను ఎత్తుకుంటున్నాడు. బాబు గారి కోసం క్యూ కొడుతున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు ఎందుకు బయటకు పోతున్నారు? నీ పరిపాలన బాగోలేదని వెళ్ళిపోతున్నారు. నీ పరిపాలన బాగుంటే వాళ్ళే సిద్ధమయ్యేవాళ్ళు, మళ్ళీ ఎలక్షన్లో ముందుకు వచ్చేవాళ్ళు. వాళ్ళు నీ పరిపాలన బాగోక సిద్ధంగా ఉండి నీ యొక్క పాలన నచ్చక వాళ్ళే తిరగబడి వెళ్ళిపోతున్నారు ఇప్పుడు వాళ్ళు. ఎందుకంటే ఉద్యోగస్తులు జీతాలు ఇవ్వట్లేదు, ఎంప్లాయ్మెంట్లు ఇవ్వలేకపోతున్నావు, వ్యాపారాలు బాగోలేదు, వ్యవసాయ రంగం బాగోలేదు, అన్ని రంగాలుగా దెబ్బతిండి వాళ్ళు తెలుసుకున్నారు. వాళ్ళు తెలివిగలోళ్ళు పక్కకు తప్పుకున్నారు. ఎవరో అసమర్థుడు నీతో పాటు కలిసి ఉందామని అనుకుంటున్నాడు. కానీ తెలివిగల నాయకులు ఎవరైనా సరే బయటికి వెళ్ళిపోతానికి సిద్ధంగా ఉన్నారు. అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ పెట్టిన పార్టీని టీడీపీని హీనమైన పరిస్థితి తీసుకొచ్చేసాడని చెప్పి లక్ష్మీభారతి గారు ఆరోపణ చేస్తున్నారు. ఏం చెప్తారు? అదొక పిచ్చిది, అదొక బందర్ పిచ్చిది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎంతో చక్కగా పరిపాలన చేశాడు కాబట్టి దానికి కళ్ళు బైర్లు గమ్మి పచ్చకాబర్లు ఉన్నోడికి లోకమంతా పచ్చంగా కనపడిద్దని చెప్పేసి దానికి తెలుసు ఆ లక్ష్మీపార్వతికి. ఎందుకంటే ఎన్టీ రామారావుని ఒక వలలో వేసుకొని ఆయన ఎన్ని ఇబ్బందులు పెట్టిందో, ఆ ఎన్టీ రామారావు గారి పేరుని పరువు ప్రతిష్టలు తీసేసింది లక్ష్మీపార్వతి. ఆ పార్టీలో ఉండి ఆ పార్టీ పరువు ప్రతిష్ట పెంచాల్సింది పోయి ఆ పార్టీ యొక్క పరువు తీయాలని చూసే లక్ష్మీపార్వతి ఆయన ఇంకొక ఆయన్ని దగ్గర నుంచి రామరాజు వలలో వేసుకొని ఆయనని ఇబ్బంది పెట్టిన మహాతల్లివే లక్ష్మీపార్వతి నువ్వు. అట్లాంటి మహానుభావుడిని ఇబ్బంది పెట్టి ఆయన పరువుని తీసేసిందనివి నీకొక లెక్క. పార్టీ పోతే ఏమి ఉంటే ఏమనుకున్నావు? ఆ జెండాని మొయ్యాల్సింది పోయి ఆ జెండాని మొయ్యకుండా ఆ జెండాని పాతి పెట్టాలని చూసిందనివి నువ్వు ఒక దరిద్రపురానివి నువ్వు లక్ష్మీపార్వతి. ఆయన చంద్రబాబు నాయుడు ఆయన వేసిన ఇత్తనాన్ని 10 చేసిన ఆ చెట్టుని మహావృక్షం చేశాడు. ఆ చెట్టుకి ఎన్నో కాయలు కాపించాడు, ఎంతోమందిని బాగు చేశాడు, ఎంతోమందిని తయారు చేశాడు. ఎమ్మెల్యేలను కానీ ఎంపీలు కానీ ఎంతోమందిని తయారు చేశాడు. ఇవాళ చూడు మన పార్లమెంట్లో చూడు, మన రామనాయుడు చూడు,
ప్రపంచంలోనే ఒక గుర్తింపు చూపించాడు ఆయనకి. అట్లాంటి నాయకుడిని తయారు చేసిన పార్టీగా తయారు చేశాడు చంద్రబాబు నాయుడు గారు. నువ్వుండవు, నువ్వు పనికిరాని సత్తు దానివి. నువ్వు ఇంతవరకు నేను చరిత్రలో ఇట్లాంటి ఇంత వాళ్ళు చేస్తారు, ఆడవాళ్ళు చేస్తారు, ఇంత ఘోరంగా ఎప్పుడు ఏ ఆడది కూడా ఇలా చేయదు. నీ ఎస్బిటి ఆడది ఉండటం మహా తప్పు. నీ ఎస్బిటి ఆడదాన్ని చెప్పు తీసుకొని కాదు, నిన్ను పాపని ఈడ్చి కొట్టాల్సిన దాన్ని నిన్ను